Good morning, students. My name is Surya Kala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University. We are now discussing about the third BSc 6th semester cluster, A paper. Our cluster is the A. In that A1 paper, plant diversity and human welfare. Second unit, loss of biodiversity. In that given the number of concepts: loss of genetic diversity, loss of species diversity, loss of ecosystem diversity, loss of agrobiodiversity, projected scenario for biodiversity loss. అంటే మనకి బేసిక్ వచ్చి ఇక్కడ ఇవన్నీ ఇందులో చూడండి, ప్రత్యేకించి కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేయలేదు ప్రత్యేకించి. బట్ హియర్ ఎగ్జామినేషన్లో మాత్రం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కింద కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేటటువంటి టాపిక్ గురించి మనల్ని ఎక్కువగా అడుగుతున్నారు ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఇక్కడ ప్రత్యేకించి కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అని మెన్షన్ చేయలేదు టాపిక్. మన యూనిట్ నేమ్ వచ్చి మాత్రం లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. కాబట్టి ఆ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీకి వాట్ ఈస్ ద కాజెస్, ఏంటి కారణాలు అంటే దాని గురించి డిస్కస్ చేసుకుంటాం అనమాట. అది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంచుమించుగా 3 times కూడా, అంటే లాస్ట్ 3 years పేపర్స్లో మనకి కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎస్ఏ క్వశ్చన్ అడిగారు. అందువల్ల దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఈరోజు. అంటే ఇండివిజువల్గా జెనెటిక్ డైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ, ఈకోసిస్టమ్ డైవర్సిటీ అని చెప్పేసి అడిగారు. అంటే అవి మనకి షార్ట్గా అడుగుతున్నారు. అంటే ఒక పేపర్లో మాత్రం ఈకోసిస్టమ్ డైవర్సిటీ అని, జెనెటిక్ డైవర్సిటీ అని విడిగా అడగడం జరిగిందనమాట. అలాగే మనకి సెకండ్ అందులో చాప్టర్ లోపల మేనేజ్మెంట్ ఆఫ్ ప్లాంట్ డైవర్సిటీ, ఆర్గనైజేషన్స్ అసోసియేటెడ్ విత్ ద బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ అని చెప్పేసి, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ చేయడం కోసం కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. IUCN, యునెఫ్, యునెస్కో, WWF, NBPGR అని చెప్పేసి ఈ 5 నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. వీటి గురించి ఈ 5లో నుంచి ఒకదాన్ని ఎస్ఐకి అడుగుతూ ఉన్నారు. ఎస్ఐకి అడుగుతున్నారు. ఒక్కొక్కసారి షార్ట్లో ఇండివిజువల్గా విడిగా అడుగుతున్నారు, లేదా మోర్ దాన్ 1 కలిపి, 1 లేదా అంతకంటే ఎక్కువ కలిపి ఎస్ఏ క్వశ్చన్లో అడిగారు ఇంతకుముందు. అంటే మనకి ఇక్కడ ఏ ఒక్క చాప్టర్ని వదిలేయడానికి లేదు. ఇంకా అలాగే బయోడైవర్సిటీ లెజిస్లేషన్ అండ్ కన్జర్వేషన్ సంబంధించి టాపిక్ ఉంది. బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్, దీన్ని కూడా ఎగ్జామినేషన్లో మోర్ దాన్ 2 times అడిగారు. అంటే ఎస్ఐలో అడుగుతున్నారు, షార్ట్లో అడుగుతున్నారు. బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి. అంటే ఇందులో చాలా వరకు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అన్నమాట. అగ్రోబయోడైవర్సిటీ లాస్ ఆఫ్ అగ్రోబయోడైవర్సిటీ గురించి అయితే క్వశ్చన్ అంటే ఇప్పుడు వరకు అయితే అడగలేదు. అగ్రోబయోడైవర్సిటీ గురించి అడిగారు, కానీ లాస్ ఆఫ్ అగ్రోబయోడైవర్సిటీ గురించి అడగలేదు. అంటే మనకు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ నేను ఇప్పుడు ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీకి సంబంధించి మనకి అంటే కాజెస్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ జరగడానికి కాజెస్ అన్నమాట. ఆ కాజెస్ గురించి, థ్రెట్స్ గురించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఇదే మీకు ఇక్కడ కాజెస్ అని చెప్పేసి రాయలేదు, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అని హెడ్డింగ్ పెట్టేసే ఉంచాము. అంటే మనకి ఇది ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి టాపిక్ అన్నమాట. అంటే కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈజ్ ఎ సీరియస్ థ్రెట్ టు కల్టివేషన్, అంటే కల్టివేషన్ పర్పస్. సెకండ్, ఓన్లీ టు థర్మోన్యూక్లియర్ వార్ ఇన్ ఇట్స్ సివియారిటీ. అంటే ఏంటి, మనకి
ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి హీట్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. ఇంక్రీజ్ అయిపోవడం ద్వారా ఏమవుతుంది, ఇన్ ఫ్యూచర్లో బర్న్ అయ్యేటటువంటి ప్రాసెస్ వస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ అనేటటువంటి బర్న్ అయ్యేటటువంటి ప్రాసెస్ వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి వెదర్ని కూల్ చేస్తాయి. ఎందుకంటే లాస్ ఆఫ్ వాటర్ అంటే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా ఎన్విరాన్మెంట్లో మాయిశ్చర్ కంటెంట్ని స్టేబుల్గా ఉంచబట్టి దట్ కెన్ కూల్ ద ఎన్విరాన్మెంట్. అవునా? అంటే మనం కల్టివేషన్ చేసుకునేటటువంటి స్పీసీస్ లాస్ అయిపోతాము. ఎట్ ది సేమ్ టైం థర్మోన్యూక్లియర్ వార్ క్రియేట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ వస్తుందన్నమాట. ఆల్ అదర్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ లైక్ గ్లోబల్ వార్మింగ్ అండ్ ఓజోన్ డిప్లీషన్ కెన్ బి ఓవర్కమ్, బట్ నాట్ ఎరోషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆర్ ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పీసీస్. Species once lost from the face of the earth cannot be brought back. అంటే ఒక్కసారి భూమి మీద ఉన్నటువంటి జీవజాతులు అంతరించిపోతే మళ్ళీ తిరిగి మనం వాటిని రీఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టమైన పని. అంటే దాని యొక్క జెంటికల్ కాన్స్టిట్యూషన్తో కూడుకున్నటువంటి ప్లాంట్ని క్రియేట్ చేయడం అంత ఈజీ కాదనమాట. అంటే న్యాచురల్గా ఏర్పడినటువంటి జెంటికల్ ప్లాంట్స్ని అవి ఆ ఎర్త్ మీద నుంచి డిజపియర్ అయిపోయినాయి అనుకోండి, ఫ్యూచర్లో మనకి వాటి తాలూకు సంబంధించినటువంటి ఏమీ కూడా దొరకవు. ఇంకా జీన్స్ అన్నీ కూడా మనం లాస్ అయిపోతూ ఉంటాం. అలాగే జీన్స్ లాస్ అయిపోతుంది, స్పీసీస్ ఈకోసిస్టమ్ లాస్ 3 జరిగిపోతూ ఉంటాయి. అంటే ఇలాగ బయోడైవర్సిటీ లాస్ అవడం వల్ల ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, ఓజోన్ డిప్లీషన్, మనకి ప్రొటెక్షన్ లేయర్ కోసం ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఓజోన్ లేయర్ అనేటటువంటిది, అంటే ప్రొటెక్ట్ ద ఫ్రమ్ అల్ట్రావైలెట్ రేస్, ఆ లేయర్ పాడైపోతుంది అన్నమాట. అంటే ఇవన్నీ ఇలా జరగడానికి కారణం ఏంటి, ఏమవుతుంది, డిసపియరెన్స్ ఆఫ్ ఏ కీ స్టోన్ స్పీసీస్ మే లీడ్ టు కొలాప్స్ ఆఫ్ ఏ కమ్యూనిటీ. అంటే ఒక ఈకోసిస్టమ్ని మానిటరింగ్ చేసేటటువంటి కొన్ని స్పీసీస్ ఉంటాయి. ఆ స్పీసీస్ కానీ ఎలిమినేట్ అయిపోయినాయి అనుకోండి, అంటే అక్కడ నుంచి ఆ ఈకోసిస్టమ్ నుంచి వెళ్ళిపోయినాయి అనుకోండి, దాని మీద ఆధారపడే జీవులన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. అంటే ఒక మొక్క, ఇప్పుడు గ్రాస్ తినేటటువంటి యానిమల్స్ ఉంటాయి, ఆ గ్రాసే లేకుండా పోయింది అనుకోండి, గ్రాస్ తినే యానిమల్స్ అని ఇంకేం తింటాయి, అవి కూడా అంతరించిపోతాయి. అలాగ కమ్యూనిటీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇలాగ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ద ప్రామినెంట్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ, అంటే ఇలాగ ప్రాబ్లం క్రియేట్ అవ్వడానికి కారణమైనటువంటి ఏంటి ఈ రీజన్స్, మనకి ఏంటా కాజెస్ అంటే హ్యాబిటేట్ డిస్ట్రక్షన్. అంటే మనకి భూభాగం ఉంటుంది కదా, ఈకోసిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ ఈకోసిస్టమ్స్లో ఉండేటటువంటి హ్యాబిటేట్స్ ఉంటాయి కదా, అంటే అవి నాశనం అవ్వడం. దాని గురించి ఒక్కొక్కటి వెనకాల ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందు హెడ్డింగ్స్ చెప్పేస్తాను. హ్యాబిటేట్ డిస్ట్రక్షన్, హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్, అంటే ఎక్కువగా వనరులను వాడేసుకోవడం, ఇన్వేషన్ ఆఫ్ ఎగ్జోటిక్ స్పీసీస్, అంటే బయట జాతుల్ని మన ఇన్సైడ్ ఆఫ్ ద కంట్రీ, ఇన్సైడ్ ఆఫ్ ద ఏరియాకి ఆహ్వానించడం, పొల్యూషన్ అనేటటువంటిది ఒక దెబ్బ, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ చేంజ్, అంటే మనకి వాతావరణంలో మార్పులు వచ్చి గ్లోబల్ వార్మింగ్ కండిషన్స్ ఏర్పడడం, అలాగా పోచింగ్, అంటే మనకి అవసరం లేకపోయినా వేటాడి వాటి చర్మాలు అవి వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, ప్రిడేటర్ అండ్ పెస్ట్ కంట్రోల్, అంటే మొత్తం గ్రేజింగ్ చేసేటటువంటి ప్రాసెస్ కానీ, అంటే అక్కడ ఉన్నాయి కదా అని మొత్తం అన్నీ తినేస్తే ఏమవుతుంది, లాస్ అయిపోతూ ఉంటుంది. అలాగే పెస్ట్ అంటే డిసీజెస్ రావడం ద్వారా, అంటే ఇలాగ ఒక 8 కారణాలు ఉన్నాయన్నమాట. అంటే ఈ 8 రీజన్స్, అంటే మేజర్గా ఈ 8 రీజన్స్, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఈ 8 రీజన్స్ వల్ల మనకి లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ జరుగుతుంది. హౌ అనే దాని గురించి ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేద్దాం. డిస్ట్రక్షన్ ఆఫ్ ద హ్యాబిటేట్ అంటే ఏంటి, వీఆర్ లివింగ్ దట్ కండిషన్స్, అంటే ఏదో ఒక చోట ఆవాసం, అంటే మనం జనాలు నిలబడేటటువంటి ఏరియా ఉంటుంది కదా, జనాలంటే జనాలు కాదు, మొక్కలు ఉంటే కూడా ఒక డిజర్ట్ ఒక హ్యాబిటేట్ కింద చెప్పవచ్చు, ఒక వాటర్ పాండ్ ఒక హ్యాబిటేట్ కింద చెప్పుకోవచ్చు. అలాగా మనం
The destruction of natural habitat is the largest single cause of biodiversity loss. అంటే మనం హ్యాబిటేట్ని ఆవాసాన్ని నాశనం చేయడం ద్వారా, అంటే ఆవాసం అంటే ఏంటి, వేర్ ఈజ్ లివింగ్ దట్ రీజియన్, అంటే హూ ఈజ్ లివింగ్ దట్ రీజియన్, ఎవరైతే అక్కడ నివసిస్తూ ఉంటారో, ఏ ప్రాంతంలో అయితే ఉంటారో ఆ ప్రాంతాన్ని మనం హ్యాబిటేట్ కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ నివసించేటటువంటి న్యాచురల్ హ్యాబిటేట్ని మనం డిస్ట్రక్ట్ చేయడము, అంటే దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం, దానివల్ల మనకి లాస్ ఆఫ్ స్పీసీస్ జరుగుతూ ఉన్నాయి. ఓవర్ ద పాస్ట్ 100 years, billions of hectares of forests, woodlands and grasslands have been converted to commercial forests, croplands and grazing lands. Tropical farm మీన్స్ మనకి ఏమవుతుంది అంటే వన్స్ అపాన్ ఏ టైం మనకు చిన్నప్పటి నుంచి చూసినటువంటి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేయండి మీరు. మనం పుట్టినప్పుడు మన చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంది, ప్రజెంట్ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది, అంటే అప్పుడు మనకి చిన్నప్పుడు చుట్టూ చెట్లతో ఎక్కువగా పచ్చగా కలకల్లాడుతూ ఉండేవి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ చెట్లన్నీ నరికేసి అక్కడ కల్టివేషన్ పర్పస్ అనో, లేకపోతే కన్స్ట్రక్షన్ కొత్తగా ఇల్లు కట్టడము, లేకపోతే ఒక ఇండస్ట్రీ పెట్టడము, ఇలాంటి పర్పస్ కోసం ఏం చేస్తున్నాం, వీ కెన్ రిమూవ్ ద టోటల్ ప్లాంట్ స్పీసీస్, అన్ని మొక్కల్ని కూడా తొలగించేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఫారెస్ట్, వుడ్ల్యాండ్స్, గ్రాస్ ల్యాండ్స్ అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి అనమాట. అంటే అవి కాస్త ఏమవుతున్నాయి, మన పంట మొక్కలు పెంచుకునేటటువంటివి, లేదా మనం అడవుల్ని పెంచుతాము, ఇండస్ట్రీ పర్పస్ కోసమే పెంచుతాం వాటిని. అందువల్ల కమర్షియల్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కోసం, ఆవులు గేదెలు మేపుకోవడానికి, అంటే గ్రేజింగ్ ల్యాండ్స్ ఇలాగా కన్వర్ట్ చేసేసుకున్నాం. దానివల్ల కొన్ని స్పీసీస్ అనేటటువంటివి లాస్ అయిపోతున్నాయి అన్నమాట. అలాగే ట్రాపికల్ ఫారెస్ట్ విచ్ హార్బర్ ఎట్ లీస్ట్ 50% ఆఫ్ ద వరల్డ్స్ బయోడైవర్సిటీ ఆర్ డిక్లైన్ at a rapid rate with the current rate of deforestation. అంటే ఏంటి, మనకి డిఫారెస్టేషన్, మనకి ప్రపంచంలో ఉండేటటువంటి ట్రాపికల్ ఫారెస్ట్ అనేటటువంటివి ఇంచుమించుగా చాలా తొందరగా, అంటే మనం బ్యాకప్ 100 yearsకి వెళ్ళి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి మధ్య తేడా చూస్తే ఒక 50% ఆఫ్ వరల్డ్ టోటల్గా లాస్ అయిపోవడం జరిగింది. దీనివల్ల డిఫారెస్టేషన్ చేయడం ద్వారా, అంటే అడవుడు నరకడం ద్వారా. అలాగే 50 to 90% ఆఫ్ ఎర్త్స్ ఫారెస్ట్ ఇన్హాబిటింగ్ స్పీసీస్ ఈజ్ ప్రొజెక్టెడ్ ద లాస్ బై mid-1st century. అంటే మనం ఈ విధంగా ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ చేయడం ద్వారా మన ఎర్త్ మీద ఉండేటటువంటి నెంబర్ ఆఫ్, అంటే మనం స్టార్టింగ్లో ఉన్నటువంటి, అంటే మన మనిషి పుట్టినప్పుడు ఉన్నటువంటి అడవులు, అంటే అది అంటే 1st century, అప్పుడు బిఫోర్, యాక్చువల్గా ఇది ఇక్కడ 1st century కాదు, 21st century అయి ఉంటుంది. ఇది 2 పెట్టడం మర్చిపోయి ఉంటారు. అంటే మనకి ఈ అంటే మన చిన్నప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందని చెప్పేసి అన్నాం కదా. అలాగే ఫారెస్ట్స్ అనేటటువంటి డిఫారెస్టేషన్ చేయడం ద్వారా భూమి మీద ఇంచుమించుగా చాలా వరకు, అంటే ఓన్లీ 10% మాత్రమే అవైలబుల్గా ఉంది. రిమైనింగ్ 90% ఆఫ్ స్పీసీస్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దట్ రీజియన్ అని చెప్పడం అనమాట. అక్కడ అబౌట్ హాఫ్ ఆఫ్ వరల్డ్స్ వెట్లాండ్స్ are destroyed due to conversion of mangrove swamps into fish ponds, driving waters away from their floodplains, draining wetlands for agriculture and damaged by pollution. అంటే చిత్తడి నేలలు అంటూ ఉంటాం మనకి. వెట్లాండ్స్ అంటే ఎక్కడైతే మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటాయో, అంటే వేర్ ఇస్ ద రివర్ వాటర్ ఈజ్ కంబైన్ విత్ ద ఓషన్ వాటర్, దట్ రీజన్స్ షోస్ ద మ్యాంగ్రూవ్ ప్లాంట్స్. అలా మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ అంటే అక్కడ మనకి నెంబర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, అంటే వాటర్ బాడీస్లో ఉండేటటువంటి ఫిషెస్, రకరకాల యానిమల్స్ అలాంటివి అన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట.
అలాంటి ఏరియాని మనం ఏం చేస్తున్నామంటే ఫిష్ పాండ్స్, చేపల చెరువుల్లాగా మార్చేస్తున్నాము, లేదా మన బోట్ షికార్లకు వెళ్ళడం కోసం యూజ్ చేసుకుంటున్నాము. కొన్ని వచ్చేమో ఫ్లడ్, అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్స్ రావడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వెట్లాండ్స్ అనేటటువంటివి పోవడము, లేదా అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ చేసుకోవడము, ఇలాగా మొత్తానికైతే మనం యూజ్ చేయడం ద్వారా అంటే పొల్యూషన్ అనేటటువంటిది జరిగిపోయి మొత్తం డ్యామేజ్ అవుతుందన్నమాట. అంటే ఈ విధంగా మనకి హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ చేస్తున్నాం. ఇండియా హ్యాస్ ఆల్రెడీ లాస్ట్ అబౌట్ 80% ఆఫ్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటేట్. మన భారతదేశంలోనంటే ఇంచుమించుగా 80% లాస్ అయిపోయామంట. అంటే వన్స్ అపాన్ ఏ టైం, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద 21st century చూసుకుంటే మంచి ఇదిగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చూసుకుంటే 80% ఆఫ్ బయోడైవర్సిటీ ఈజ్ లాస్ ఫ్రమ్ దట్ ఇండియా. అంటే 80% వరకు జాతులను అంతరించిపోయి ఉంటాయి మన ఇండియా లోపల అన్నమాట. అంటే మేజర్ అంటే హ్యాబిటేట్ డిస్ట్రక్షన్. ఇప్పుడు మనం ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ పీకేస్తాం కదా. ఒక ఇల్లు కట్టాలంటే మొక్కల మీద ఇల్లులు కట్టం కాదా. అందువల్ల మొత్తం ఎలిమినేషన్ జరిగిపోతుంది. అక్కడ మనకు పనికొచ్చేటి ఉండొచ్చు, పనికిరాని ఉండొచ్చు, ఎనీవన్, బట్ ద టోటలీ లాస్. అది ఇక్కడ చెప్పినటువంటిది డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యాబిటేట్ అనేటటువంటిది. అంటే మేజర్ లాస్ జరగడానికి కారణం ఇది. నెక్స్ట్ వచ్చి హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్. హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పోలవరం ప్రాజెక్ట్ ఉంది మనకి. అంటే ఇంతకుముందు పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు కడుతూ ఉన్నారు, కన్స్ట్రక్షన్లో ఉంది. అది కన్స్ట్రక్షన్ జరగకముందు అక్కడ బోల్డ్ అంతా అంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పెరుగుతూ ఉండేవన్నమాట. అంటే ఫారెస్ట్ జోన్ ఉండేది. అంటే మనం ఆ పోలవరం ప్రాజెక్టు కట్టడం కోసం వీ కెన్ కట్ ద టోటల్ ప్లాంట్స్ అండ్ కన్స్ట్రక్టెడ్ ద డ్యామ్ కడుతూ ఉన్నారు అక్కడ. అంటే మామూలుగా ప్రాజెక్టు కట్టడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి వెదరు రెండుగా చీలిపోతుంది. అంటే ప్రాజెక్టుకి అవతల వైపు ఉండే భాగం, ప్రాజెక్టుకి యువతల వైపు ఉండే భాగం కింద డివైడ్ అవుతుంది. అంటే అక్కడ ఉండేటువంటి మొక్కలు ఏమైపోయినాయి, మొత్తం ఎలిమినేషన్ జరుగుతుంది. అలాగనే కాదు, మనం ఇప్పుడు రైల్వే ట్రాక్స్ వేసినప్పుడు కూడా అదంతా రోడ్లు వేస్తూ ఉంటాం, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అంటే ఇవన్నీ కూడా హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం రోడ్డుకి అవతల వైపు, రోడ్డుకి అవతల వైపు అంటే రెండుగా డివైడ్ అయిపోతుంది. హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ అన్ అదర్ సీరియస్ ప్రాబ్లం. మీకు ఇంకా గుడ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు తెలియడం కోసం చెప్తున్నాను, అదని కాదు, అది హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ కాదు. ఇప్పుడు కరోనా ముందు, కరోనా తర్వాత అని మనం ఎలాగ అనుకుంటున్నాం సరదాగా. అంటే కరోనాకు ముందు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, కరోనా వచ్చాక నువ్వెవరు నేనెవరు అన్నట్టు అంటున్నట్టుగా ఉంటున్నాం. అంటే ఏంటి, మొత్తం మన లైఫ్ని చిందరవందర చేసి పాడేసింది కరోనా వచ్చి. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం ఇక్కడ, సేమ్ ప్రాబ్లం. కాకపోతే మనం నివసిస్తున్నటువంటి ల్యాండ్ మీద ఉన్నటువంటి ప్లాంట్స్ని, యానిమల్స్ని డిస్టర్బ్ చేస్తున్నాం. ఆ డిస్టర్బ్ చేయడం వల్ల ఏమవుతున్నాయి, అక్కడ నుంచి వెళ్ళిపోతాయి, అంటే ఎలిమినేట్ అయిపోతున్నాయి. అంటే కొన్ని సర్వైవ్ అవుతున్నాయి, కొన్ని సర్వైవ్ అవ్వకుండా ఎలిమినేట్ అయిపోతున్నాయి. అదే ఇక్కడ జరుగుతున్నటువంటిది. హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ అనదర్ సీరియస్ ప్రాబ్లం దట్ ఆఫ్ ద 10 గోస్ అన్రికగ్నైజ్డ్. అంటే రోడ్స్, ఫీల్డ్స్, కెనాల్స్, పవర్ లైన్స్ ఎక్సెట్రా డివైడ్ ద హ్యాబిటేట్ ఇంటూ స్మాల్ ఫ్రాగ్మెంట్స్. అంటే రోడ్లు వేయడం ద్వారా, కెనాల్స్ వేయడం ద్వారా, పవర్ ప్రాజెక్ట్స్ అంటే పవర్ లైన్స్ వేయడం ద్వారా, ఫీల్డ్స్ క్రియేట్ చేయడం ద్వారా ఈ రకంగా హ్యాబిటేట్ అనేటువంటిది డిస్ట్రక్ట్ అయిపోతుంది. అంటే ముక్కలు ముక్కలుగా ఫ్రాగ్మెంటేషన్ జరిగిపోతుంది అనమాట. దిస్ విల్ లిమిట్ స్పీసీస్ ప్రొటెక్షన్ ఫర్ ద డిస్పర్సల్ అండ్ కాలనైజేషన్. అంటే చిన్న చిన్న కాలనీల కింద ఏర్పడిపోతుంది. అంటే దిస్ విల్ లిమిట్ స్పీసీస్ పొటెన్షియల్ ఫర్ డిస్పర్సల్ అండ్ కాలనైజేషన్, ఫ్రాగ్మెంటేషన్, రెడ్యూస్ ద బయోడైవర్సిటీ. అంటే అంతా ఒకటే యూనిటీగా ఉండేటటువంటిది కాస్త ఈ రోడ్స్ వేయడం ద్వారా, లేదా ఇంకా వేరే లైన్స్ వేసుకోవడం ద్వారా, కన్స్ట్రక్షన్స్ చేయడం ద్వారా అది చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కింద. ఇప్పుడు మనం చూడండి, పొలం కదా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తే ఎలా ఉంటుంది, అంటే గట్లు వేసి చేస్తూ ఉంటాం, అలాగ తయారైపోతుంది అనమాట. అంటే ఒకటిగా ఉండేటటువంటి పీసు నెంబర్ ఆఫ్ పీసెస్ కింద కట్ అయిపోతుంది.
సచ్ యాజ్ ద బియర్స్ అండ్ లార్జ్ క్యాట్స్. అంటే ఏంటి, హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ జరగడం ద్వారా ఏమవుతుంది, మనకి అడవిలో ఉండేటటువంటివి లేదా అక్కడ నివసించేటటువంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా బియర్స్ అంటే వెలుగుబంట్లు, లార్జ్ క్యాట్స్ పెద్ద పెద్ద పిల్లులు, రిక్వైర్ లార్జ్ అంటే మనకి టెరిటరీస్ అంటే టు సబ్సిస్ట్. సమ్ ఫారెస్ట్ బర్డ్స్ కెన్ రిప్రొడ్యూస్ సక్సెస్ఫుల్లీ ఓన్లీ ఇన్ డీప్ ఫారెస్ట్. అంటే ఫారెస్ట్ గుబురుగా ఉన్నప్పుడే అవి లోపల హ్యాపీగా హాయిగా నివసిస్తూ ఉంటాయి. మనకి మనుషులకు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో ఫారెస్ట్ రీజియన్, వాటి యొక్క లైఫ్ అనేటటువంటిది మ్యాక్సిమం ఎండింగ్ స్టేజ్కి వచ్చేసినట్టే. ఆర్ అదర్ హ్యాబిటేట్స్ దట్ ఆర్ ఫార్ ఫ్రమ్ ఎడ్జెస్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్. అంటే ఏంటి, ఫారెస్ట్ చుట్టుపక్కల ఏంటంటే మనిషి తను బ్రతకడం కోసం దాని యొక్క ప్రొడక్ట్స్, ఫారెస్ట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటాడు కదా, అందువల్ల అతని యొక్క అలికిడి అక్కడ ఉంటుంది కాబట్టి దే కెనాట్ సర్వైవ్ దట్ రీజియన్. అంటే డీప్ ఫారెస్ట్లో ఉన్నట్టుగా ఎడ్జ్ ఆఫ్ ద ఫారెస్ట్ లోపల సర్వైవ్ అవ్వలేమన్నమాట. అంటే మనం ప్రజెంట్ అయి ఉన్నాం, అంటే మన అవసరాల కోసం ఏం చేస్తున్నాం, అక్కడ హ్యాబిటేట్ని డిస్ట్రక్ట్ చేసేస్తున్నాం. అది అంటే మేజర్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్, హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఎక్సెస్ ఆఫ్ యూజ్. అంటే దేర్ ఈజ్ నో నీడ్, అవసరం లేదు, అయినా సరే వీ కెన్ యూటిలైజెస్. అంటే ఏం చేస్తాం, ఇన్ ఫ్యూచర్ టెన్స్ మనం ముందు తరాల కోసం మనం పోగు పెడుతూ ఉంటాం కదా. ద ఓవర్ యూజ్ ఆర్ ఓవర్ హార్వెస్టింగ్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ and natural resources threaten Earth's biodiversity. Over exploitation such as logging, hunting, fishing reduced species number to the brink of extinction. అంటే ఏంటి, మనం న్యాచురల్ ఫారెస్ట్ని ఏం చేస్తాం, అందులో ఉండేటటువంటి కర్రల కోసమే కదా. ఇప్పుడు మనకి రెడ్ శాండిల్ వుడ్ అంటాం, అంటే ఫారెస్ట్లో రెడ్ శాండిల్ వుడ్ కోసం ఏం చేస్తున్నారు, అది మంచి కాస్ట్లీ లాగ్స్ అనమాట. అందువలన వాటిని అమ్ముకోవడం కోసం వాటిని నరికేస్తూ ఉన్నారు. అంటే కొన్ని రోజులు పోయేటప్పటికి ఏమవుతుంది, ఇలా నరుక్కుంటూ పోతూ ఉంటే అంటే లాస్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు అన్నమాట. అంటే హంటింగ్, అడవిలో ఉండేటటువంటి యానిమల్స్ని వేటాడడం ద్వారా వాటి చర్మాలు, వాటి బాడీ పార్ట్స్ని అమ్మేయడం. ఫిషింగ్ అంటే ఒకేసారి, ఇప్పుడు ఒకప్పుడు అంటే మామూలుగా చిన్న వల వేసి కావాల్సిన ఫిషెస్ని కర్రీ కోసం పట్టుకునేవారు. ఇప్పుడు అలా కాదు కదా, మార్కెటింగ్ అనేటువంటి చాలా పెద్దది క్రియేట్ అయింది, ఫిష్ మార్కెటింగ్ అనేటువంటి. దానికోసం మనం ఏం చేస్తున్నాం, పెద్ద పెద్ద బోట్లని ఉపయోగించుకుంటున్నారు. అంటే ఆ ఏరియాలో పెద్ద నెట్ వాడేసి ఒకేసారి మొత్తం అన్ని చేపల్ని ఒకే నెట్లో పడేసేలాగా చేస్తున్నారు. అంటే ఒకేసారి మొత్తం అన్ని లాగేస్తే ఏమవుతుంది, ఆ జాతికి సంబంధించినటువంటి స్పీసీస్ నశించిపోవడానికి చాయిస్ ఎక్కువ ఉంది. అందుకే బ్రింక్ ఆఫ్ ఎక్స్టింక్షన్, అంతరించిపోవడానికి అలా ఎడ్జ్లో ఉన్నట్టుమాట. ఇండివిజువల్ స్పీసీస్ ఆర్ ఆఫెన్ టార్గెటెడ్ ఫర్ దేర్ వాల్యూ యాజ్ ఏ commodity. The African elephants, whose numbers have the drastically declined, are ruthlessly killed for their tusks. అంటే ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అంట. మనకి ఎలిఫెంట్స్ అనేటప్పటికి ఏంటి, కొన్ని 2 దంతాలు ఉంటాయి వైట్గా ఉండి, వాటిని టస్క్స్ అంటాం. వాటి కోసం అని చెప్పేసి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ని చంపేయడం జరుగుతుందన్నమాట. అంటే ఏంటంటే చంపేయడం అంటే కాదు, అంటే ఆ ఎలిఫెంట్ దంతం అనేటటువంటి దానికి బలం, దాని ప్రొటెక్షన్ పర్పస్కి యూజ్ చేసుకుంటుంది. నమలడానికి ఏం ఉపయోగపడదు కానీ, అంటే చూయింగ్కి ఏం ఉపయోగపడదు కానీ దాని ప్రొటెక్షన్ పర్పస్. అలాంటి దాన్ని తీసేయడం వలన అది దాని యొక్క స్ట్రాంగ్నెస్ తగ్గిపోయి ప్రొటెక్షన్ని ఏర్పరచుకోలేక దట్ కెన్ అండర్గో ద డెత్ కండిషన్స్, చనిపోవడానికి చాయిస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వైల్ ద లయన్స్ అండ్ టైగర్స్ ఆర్ బీయింగ్ హంటెడ్ ఫర్ ద స్పోర్ట్ అండ్ ప్లెజర్. ఇప్పుడు పెద్దగా హంట్ చేస్తున్నారు లేకపోతే కానీ మనకి కింగ్డమ్స్ అంటే రాజ్యాలు ఉన్నప్పుడు రాజులు సరదా కోసం లయన్స్ని, టైగర్స్ని వేటాడేవారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది, టైగర్ యొక్క ఏంటి నెయిల్స్ అంటే పులిగోరు అంటారు కదా, వాటి కోసం వాళ్ళు వేటాడేవారు.
అలాగే అంటే కొంతమందికి సరదా, కొంతమంది ఆ సరదా కోసం వేటాడడం ద్వారా. అందుకే మనం ఏం చేశారంటే మన ఇండియాలో కొన్ని యానిమల్స్ని వేటాడకూడదని చెప్పేసి నేషనల్ సింబల్స్ లాగా పెట్టడం జరిగింది. అంటే నేషనల్ యానిమల్స్ని చేశారు. దానివల్ల మనం వేటాడితే క్రిమినల్ కేసెస్ ఉంటాయన్నమాట. ద కోడియస్ ఇంపెటస్ ఏ యూనిక్ బర్డ్ ఇన్ మైరిటియస్ ఇన్ హంటెడ్ ఫర్ ఇట్స్ టేస్టీ ఫ్లెష్. అంటే ఈ బర్డ్నంట, అంటే దీని బర్డ్ మనకి మంచి అంటే మనం బర్డ్స్ని దేనికోసం, మన హ్యాండ్స్ని ఎలా దేనికోసం ఫ్లెష్ మీట్ తింటాం కదా, అందులో అలాగే ఈ కోయిడస్ ఇంపిటస్ అనేటటువంటి ఈ బర్డ్ మంచి టేస్టీగా ఉంటుందంట. అందుకోసం అని చెప్పేసి ఆ బర్డ్ని వేటాడడం ఎక్కువగా జరుగుతుందన్నమాట. అంటే ఏమవుతుంది, వేటాడొచ్చు కానీ పెంచుతూ వేటాడాలి. అంటే వాటి యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయకుండా వేటాడడం వల్ల ఏమవుతుంది, కొన్ని రోజులు పోయాక ఆ బర్డ్ అంతరించిపోతుంది. అలాగే స్నేక్స్ అండ్ క్రొకడైల్స్ ఆర్ కిల్డ్ ఇన్ లార్జ్ నెంబర్ ఫర్ దే స్కిన్ అండ్ మింక్స్. అంటే వాటి యొక్క చర్మాలు, దాని మీద కొంచెం అంటే క్రొకడైల్ చర్మం కొంచెం ఇదిగా ఉంటుంది కదా, రఫ్గా, అంటే ఆర్టికల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అంటే దాని యొక్క స్కిన్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఆర్ ఇన్ డిమాండ్ ఫర్ ద లగ్జరీ అండ్ వర్త్ ఫర్ దేర్ ఫర్. అంటే ఇది మన పాము చర్మాలు, క్రొకడైల్ యొక్క స్కిన్ యూజ్ చేసుకుని ఏం చేసుకుంటాం అంటే మనకి బ్యాగ్స్ తయారు చేస్తారు కదా, లెదర్ బ్యాగ్స్ అంటూ ఉంటారు. అవి యానిమల్స్ యొక్క స్కిన్ నుంచే తయారవుతాయండి లెదర్ బ్యాగ్స్. లెదర్ అనేటటువంటిది మ్యాక్సిమం యానిమల్ స్కిన్ నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్సే. అందుకే కొంతమంది యానిమల్ ప్రోడక్ట్ని యూజ్ చేయకూడదని లెదర్ బ్యాగ్స్ని యూజ్ చేయరు. అంటే ఈ రకంగా లగ్జరీ పర్పస్ కోసం మామూలుగా మనం కాటన్స్ వాడచ్చు, క్లాత్ వాడచ్చు, కానీ లెదర్ బ్యాగ్ ప్రిపరేషన్ కోసం ఇలాగా అంటే డిఫరెంట్ ఆర్టికల్స్ తయారు చేసుకోవడం లగ్జరీ లైఫ్ కోసం మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. అబౌట్ 2 to 5 million గ్రేట్ వేల్స్ వన్స్ ఇన్హాబిటెడ్ ద వరల్డ్స్ ఓషన్. అంటే మనకి వేల్స్ అనేటటువంటివి అంటే మనకి ఫిష్ కేటగిరీకి సంబంధించినటువంటివి వేల్స్ అందరు వినే ఉంటారు. ఇవి కూడా మనకి సముద్రాల లోపల అంతరించిపోయేటటువంటి స్టేజ్కి వెళ్తున్నాయి. అంటే ఇవి ఎక్కువగా చనిపోతూ ఉన్నాయన్నమాట. అంటే ఈ రకంగా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఓన్లీ మన లగ్జరీ లైఫ్ కోసం అవసరానికి యూజ్ చేసుకోవడంలో తప్పు లేదు. అంటే మనకు ఒక నానుడి ఉంది, మనం ఒక వస్తువుని వాడుతున్నామంటే దానికి రిప్లేస్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్కను కత్తిరిస్తున్నామంటే దానికి బదులుగా 2 మొక్కల్ని నాటాలి అని చెప్పేసి. అలా చేసినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు నువ్వు ఎంత వాడుకున్నా. కాకపోతే ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, అంటే మనం పెంచడం లేదు, కాకపోతే వీ కెన్ యూటిలైజ్ ద రిసోర్సెస్ ఫ్రమ్ ది ఎర్త్ వాడేస్తున్నాం. అందువల్ల ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ చేయడం ద్వారా ఈ విధంగా సమ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దట్ ఎర్త్ రీజియన్. దిస్ ఈజ్ ద బేసిక్ ఆఫ్ ద పాయింట్. అంటే స్నేక్స్ కానీ ఇప్పుడు టస్క్స్ అవసరమేముంది, ఎలిఫెంట్స్ ఉండేటటువంటి టస్క్ అంటే అవి ఏంటి ఆర్టికల్స్. కొంతమందికి నమ్మకం ఉంటుంది ఏనుగు దంతాలను ఆర్టికల్స్ తయారు చేస్తూ ఉంటారు అందంగా ఉండేటటువంటి బొమ్మలు తయారు చేయడానికి. అలాగే క్రొకడైల్ స్నేక్ యొక్క స్కిన్ యూజ్ చేయడం, నెక్స్ట్ లయన్ టైగర్ యొక్క వాటి బాడీ పార్ట్స్ని యూటిలైజ్ చేయడం. అవి లేకుండా కూడా మనం సర్వైవ్ అవ్వచ్చు, బట్ మన ఆనందం కోసం మన లగ్జరీ లైఫ్ గడపడం కోసం మనం వీ కెన్ యూటిలైజ్ దెమ్. అందుకే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పడానికి కారణం. ఇలా యూటిలైజ్ చేయడం వల్ల అవసరం లేకపోయినా వాడడం వల్ల మనకి నష్టం వాటిల్లుతుంది. అంటే ఇన్ ఫ్యూచర్లో మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇండైరెక్ట్గా. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎగ్జోటిక్ స్పీసీస్ అంటే మనం లోకల్ వెరైటీస్ ఉంటాయి. ఆ లోకల్ వెరైటీస్కి అంటే కొన్ని సందర్భాల్లో మనం బయట నుంచి కూడా కొన్ని వెరైటీస్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం కదా, అంటే అవసరాన్ని బట్టి.
అంటే మనకి 1960 టైం లోపల మనకి ఏమంటాము గ్రీన్ రెవల్యూషన్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే అప్పుడు ఆకలితో అలమటించిపోతున్న సమయంలో గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం. అప్పుడు మన లోకల్ స్పీసీసే కాకుండా బయట నుంచి కొన్ని స్పీసీస్ తీసుకొచ్చుకున్నాం. అంటే అలాగే ఇంట్రడ్యూస్ చేసుకుంటాం, అదర్ కంట్రీస్లో ఉండే కొన్ని స్పీసీస్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం, అది ఒక పర్పస్కి చేసుకుంటాం, అది ఇంకో పర్పస్కి తయారవుతూ ఉంటుంది. ఇక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ నాన్ నేటివ్ స్పీసీస్ ఇంటూ న్యూ ఏరియాస్ often poses a great threat to the native flora and fauna. అంటే ఇక్కడ అంటే న్యూ ఏరియాస్ ఆఫెన్ పొసెస్ ఏ గ్రేట్ థ్రెట్. అంటే బయట నుంచి వచ్చినటువంటి మొక్కల ప్రభావము లోకల్గా పెరిగేటటువంటి మొక్కలపై, అంతే కదా. ఎప్పుడు కూడా మనకి పొరుగింటి పుల్లు కూర రుచి ఎక్కువ అని చెప్పేసి సామెత చెప్పుకుంటూ ఉంటాం. అలాగే నాన్ లోకల్ varieties plants are introduced in our areas that can create the threat to the local. అప్పుడు నాన్ లోకల్ నుంచి బయట నుంచి వచ్చిన వస్తువులు మనం వాడినప్పుడు లోకల్ వస్తువులకు విలువ ఉంటుందా? ఉండదు కదా. అలాగే మన లోకల్గా ఉండేటటువంటి ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోకపోవడం వలన దట్ కెన్ అండర్గో ద డెత్ కండిషన్స్. అంటే నేటివ్ ఫ్లోరా అండ్ ఫానా కాజెస్ బయోడైవర్సిటీ లాస్. ద నేటివ్ స్పీసీస్ ఫెయిల్ టు కంప్లీట్ విత్ ద allied species that grows abundantly. If the allied species is a pest or pathogen, it causes the elimination of nature species. అంటే మనం అలాగా బయట నుంచి తెచ్చుకున్నటువంటి కొన్ని స్పీసీస్ వల్ల వాటితో వచ్చేటటువంటి ప్యాథోజన్స్, పెస్ట్స్ లేదా అదర్ పారాసైట్స్, దాని యొక్క ఎఫెక్ట్ మన నేటివ్ స్పీసీస్ మీద పడుతుందన్నమాట. అంటే మన వాతావరణ పరిస్థితుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందువలన అవి సమ్ ఆఫ్ స్పీసీస్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దట్ ఎర్త్ రీజియన్. ఎ ఫ్యూ ఆఫ్ ద నోటరీస్ ఎగ్జాంపుల్ ఇన్ ఇంక్లూడింగ్ యుఫోటోరియం, లాంటానా, వాటర్ హైసాంతిన్, కాంగ్రెస్ గ్రాస్. అంటే మనకి హిప్టీస్, మన ఏరియా లోపల వాటర్ హైసాంతిస్ అండ్ కాంగ్రెస్ ప్లాంట్ అంటే మీకు బాగా తెలుసు. అదే ముక్కు పుడకల మొక్క లేదా వయ్యారి బామ అని చెప్పేసి పిలుస్తాం కదా, అది. కానీ గుర్రపు డెక్క అని పిలుస్తాం చూసారా, అవి అసలు మన దేశానికి సంబంధించినవే కాదండి. అవి మనం అంటే బయట నుంచి మనం తీసుకొచ్చుకున్నటువంటి స్పీసీస్ ఉన్నాయి కదా, వాటితో పాటు నాన్ లోకల్ స్పీసీస్తో పాటు ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చినటువంటి ప్లాంట్స్ అన్నమాట. అవి ఏమైనాయి అంటే ఓవర్గా గ్రో అయిపోయినాయి, మన ఇండియన్ ఎన్విరాన్మెంట్కి బాగా ఎడిట్ అయిపోయి బాగా గ్రో అప్ అయిపోయాయి. ఎలాగా అంటే దట్ కెన్ క్రియేటెడ్ ద పొల్యూషన్. అంటే అవి పెరగడం కోసం అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ని కానీ వాటర్ని కానీ అంటే సాయిల్లో ఉండేటువంటి మినరల్స్ని కానీ అన్నింటిని కూడా అవి ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోవడం జరిగిందనమాట. దానివల్ల ఏమవుతుంది, లోకల్ వెరైటీస్ అవన్నీ మొత్తం బాగా అబ్జార్బ్ చేసేసుకుంటున్నాయి. ఇవి అబ్జార్బ్ చేసుకోవడానికి లో అమౌంట్లో ఉండేటప్పటికి ఇవి పీలగా తయారయ్యి దట్ కెన్ అండర్గో ద డెత్ కండిషన్స్, చనిపోవడానికి కారణమవుతున్నాయి అన్నమాట. మీరు మీ చుట్టుపక్కల చూస్తే వాటర్ బాడీస్లోనేమో వాటర్ హైసాయంతిన్ అంటే గుర్రపు డెక్క ఉంటుంది, ఐకార్నియా స్పీసీస్ అంటాం కదా మనం, అది వాటర్ బాడీస్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. ఈ కాంగ్రెస్ ప్లాంట్ అనేటటువంటిది ఏమో ఎర్త్ మీద ఆక్యుపై చేస్తూ ఉంటుంది. అందువల్ల పొల్యూషన్ని క్రియేట్ చేసి అంటే వాటర్ బాడీస్లోనేమో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయేలాగా చేస్తూ ఉంటాయి. అంటే మిగిలిన మొక్కలు సర్వైవ్ అవ్వకుండా అయిపోతున్నాయి అన్నమాట. అలాగే ద ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ విక్టోరియా, అంటే అక్కడ మనకి ఆఫ్రికాలో ఉండేటటువంటి ఒక గ్రేట్ లేక్, అందులో విక్టోరియా మల్వై అనేటటువంటిది. అంటే అక్కడ ఫేమస్ ఫర్ దేర్ గ్రేట్ డైవర్సిటీ ఆఫ్ ఎండమిక్ స్పీసీస్, టర్మిడ్ స్పీసీస్, ఫ్లాక్స్ ఆఫ్ చిచిల్డ్ ఫిషెస్. ఈ ఫిషెస్ అనేటటువంటివి అంటే అక్కడ పెరిగేటటువంటి కొన్ని ఫిషెస్ బాగా ఫేమస్ అన్నమాట. అంటే అవి ఫిషెస్ బయట నుంచి తీసుకొచ్చిన ఫిషెస్ యొక్క ఎఫెక్ట్ వలన అవి దట్ ఈజ్ అండర్గో ద డెత్ కండిషన్స్, ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఎగ్జోటిక్ స్పీసీస్ గురించి. అది నెక్స్ట్ పొల్యూషన్ అనేటప్పటికి మన అందరికి తెలిసిందే,
హ్యూమన్ బీయింగ్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ఓషన్స్లోనికి రివర్స్లోనికి ఎర్త్ మీదకి విసిరేయడం జరుగుతుంది కదా. హ్యూమన్స్ డిపెండ్స్ ఆన్ నేచర్ టు డిస్పోజ్ ఆఫ్ అవర్ వేస్ట్ ప్రొడక్ట్స్. అవర్ ఓషన్స్, రివర్స్, లేక్స్ అండ్ ల్యాండ్స్ హ్యావ్ బికమ్ ద డంపింగ్ యార్డ్స్ లాగా తయారవుతున్నాయి అన్నమాట. ఫర్ సొసైటీ, ఇండస్ట్రియల్ అండ్ ఆర్గానిక్ వేస్ట్ పొల్యూటెంట్స్ ఎంటరింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ travel through the food web and end up in the tissues of the living things. Large volumes of pollution overwhelm the earth's capacities to absorb, transform and break down these materials. Some materials take thousands of years to decay and may become more toxic as they decompose. It results in long-term environmental damage. ఏమవుతుంది, మనం బోల్డ్ అంత వేస్ట్ వస్తూ ఉంటుంది. అంటే మనకి ఇందులో ఆర్గానిక్ వేస్ట్, ఇన్ఆర్గానిక్ వేస్ట్, అలాగే ఈ వేస్ట్ అని చెప్పేసి రకరకాల వేస్ట్ ఉంటాయి. డ్రై వేస్ట్ అని, వెట్ వేస్ట్ అని చెప్పేసి ఇంకా రకరకాల వేస్ట్ వస్తూ ఉంటాయి ఇంట్లో నుంచి మనకి. ఈ వేస్ట్ అన్నీ మనం ఏంటి ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేసినప్పుడు అందులో కొన్ని డికంపోజ్ అయ్యేటటువంటివి ఉంటాయి, కొన్ని డికంపోజ్ అవ్వనివి ఉంటాయి. అంటే బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ కింద మనం డివైడ్ చేస్తాం. డిగ్రేడబుల్ అయితే నో ప్రాబ్లం, బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోయేవి అయితే నో ప్రాబ్లం. 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో డిగ్రేడ్ అయిపోయి భూమిలో కలుస్తూ ఉంటాయి. నాన్ డిగ్రేడబుల్ ఉంటాయి, అంటే ఈ వేస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పండి, లేదా ప్లాస్టిక్, ఇలాంటివి కొన్ని వేల సంవత్సరాలు పడుతూ ఉంటుంది అంటే సాయిల్లో డికంపోజ్ అవ్వడానికి. అందువలన ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ వేస్ట్ అంటే నాన్ బయోడిగ్రేడబుల్ అయినటువంటి కాంపోనెంట్స్ని మనం సాయిల్లో వేయడం ద్వారా ఏమవుతుంది, సాయిల్ యొక్క ఫెర్టిలిటీ తగ్గిపోవడం ద్వారా ఏమవుతుంది, అక్కడ మొక్కలు పెరగవు. ఆటోమేటిక్గా లాస్ ఆఫ్ ద బయోడైవర్సిటీ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అంటే మొత్తం ఎన్విరాన్మెంట్ అనేది డ్యామేజ్ అవ్వడం ద్వారా దట్ ఈస్ నాట్ కన్వీనియంట్ టు ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్. ఫైనల్గా ఏమవుతుంది, లాస్ ఆఫ్ ప్లాంట్స్. అంటే అక్యుములేషన్ ఆఫ్ పెర్సిస్టెంట్ హైడ్రోకార్బన్స్ సచ్ యాజ్ ద DDT, PCBs అండ్ డిటాక్సిన్. అంటే మనకి టాక్సిన్స్, మనం వాడేటటువంటి కెమికల్స్ యొక్క ఎఫెక్ట్ వలన కూడా సాయిల్ యొక్క ఫెర్టిలిటీ తగ్గిపోతూ వస్తుంది. అవి కొన్ని ఆర్గానిజమ్స్ లోపల డిపాజిట్ అయిపోతూ వస్తున్నాయి. అది ఆ రకంగా మనకి జరుగుతుందన్నమాట. నెక్స్ట్ పోచింగ్ అనేటటువంటిది ఇక్కడ కొన్ని యానిమల్స్ని అంటే వాటి యొక్క బాడీ పార్ట్స్ని మన అవసరాలకి యూస్ చేసుకుంటాం. అంటే అవసరం లేదు, ఇక్కడ పోచింగ్ అంటే ఒక మీనింగ్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే మీకు కొంచెం కష్టంగా ఉంది. అంటే బాడీ అంటే మన కొన్ని ఆర్గానిజమ్స్ని బంధించి మన ఇళ్ళల్లో జాగ్రత్తగా బంధించి, అంటే అవి ఉంటే మనకి అదృష్టమని, లేకపోతే వాడి బాడీ పార్ట్స్ను ఇంట్లో పెట్టుకుంటే మనకు కలిసి వస్తుందని, ఇలాంటి కొన్ని నమ్మకాలతో కూడుకున్నటువంటి పనులు ఉంటాయి. అందుకోసం ఉపయోగించేటటువంటి స్పెసిఫిక్ థ్రెట్స్ టు సర్టెన్ యానిమల్స్ ఆర్ రిలేటెడ్ టు లార్జ్ ఎకనామిక్ బెనిఫిట్స్. The skin and bones from tigers, ivory from the elephants, అంటే tusks from the elephants. అంటే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉంది కదా, దీనివల్ల ఆదాయం వస్తుంది. అంత ఆదాయం కోసం ఈ యానిమల్స్ అన్నింటినీ చంపేస్తున్నాం మనం. హార్న్స్ ఆఫ్ రైనోసిరాస్, అంటే మనకి రైనోసిరాస్ ఖడ్గ మృగము అంటే దానికి ఒక కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ము కోసం. ఎలిఫెంట్స్ని అయితే టస్క్స్ కోసం, టైగర్స్ని అయితే బోన్స్ వాటి యొక్క స్కిన్స్ వాటి కోసం, నెయిల్స్ కోసం. ఇలాగా ఒక్కొక్క దాని కోసం మనం చంపేస్తూ ఉన్నాం. బీర్స్ లోపలంట వాటి యొక్క గాల్ బ్లాడర్స్ను ఉపయోగించుకుంటారంట, అంటే వాటర్ పోసి క్యారీ చేసుకోవడానికి దేనికి మొత్తానికి అయితే గాల్ బ్లాడర్స్ని యూస్ చేస్తారంట. టాటాయిస్ వాటి యొక్క పై డిప్పలు ఉంటాయి కదా, వాటిని యూస్ చేస్తారు. ఎగ్జోటిక్ బర్డ్స్ అండ్ అదర్ స్మాల్ యానిమల్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ టు టీనీ కంటైనర్స్ అండ్ స్మగ్ల్డ్ అబ్రాడ్ ఫర్ ద పెట్ ట్రేడ్. అంటే కొన్ని జీవుల్ని ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్, స్టార్ టాటాయిస్ అని చెప్పేసి ఉంటాయి. కొంతమందికి అవి ఇళ్ళల్లో ఉంటే మంచి జరుగుతుందని నమ్మకం. అది మనకి చైనా వాళ్ళకి, జపాన్ వాళ్ళ సైడ్కి బాగా ఇంట్రెస్ట్. అందువలన ఈ స్టార్ టాటాయిస్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వెళ్తారనమాట. అంటే దీన్ని మనం పోచింగ్ అంటాం ఇక్కడ.
అంటే దొంగ రవాణా కింద యూజ్ చేసుకోవడం. అంటే యానిమల్స్లో ఉండేటటువంటి పార్ట్స్ని, యానిమల్స్ చిన్న చిన్న యానిమల్స్ని యూజ్ చేసుకోవడం అనమాట. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ చేంజ్, ద బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. అంటే ఏంటి, మనకి యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ భూమి పొరల్లోకి వెళ్ళిపోయి బర్న్ అయిపోయి దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ ఆయిల్స్. అంటే ఇప్పుడు మనం ఫ్యూయల్ కింద యూజ్ చేసుకుంటున్నాం కదా, కోల్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఈజ్ కాజింగ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ రేట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. అంటే మన గ్లోబల్ వార్మింగ్ కారణం అవుతుంది. ఎందుకంటే బర్న్ చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ పార్షియల్గా బర్న్ అయ్యి ఉంది ఆల్రెడీ, ఇక్కడ పూర్తిగా బర్న్ అవుతుంది, అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ టు థ్రెటన్ 400 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, 660 స్పీసీస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అండ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ అండ్ ప్లాంట్స్. ఇవన్నీ అంతరించిపోతున్నాయి అన్నమాట. ఈ విధంగా సైంటిస్ట్ ఎస్టిమేట్ దట్ గ్లోబల్ వార్మింగ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు డిస్ట్రాయ్ 35% ఆఫ్ ద వరల్డ్స్ ఎగ్జిస్టింగ్ టెరెస్ట్రియల్ హ్యాబిటేట్. అంటే మనం వెహికల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ డేస్ లోపల, అవునా? ఒకప్పుడంటే పెద్దగా యూజ్ చేసేవాళ్ళం కదా, అందరూ సైకిల్ మీద ఎద్దుల బండ్ల మీద వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటి, ప్రతి ఒక్కరికి ఒక 2 వీలర్ ఉంటుంది, లేదా 4 వీలర్ గ్యారంటీగా. అంటే మ్యాక్సిమం 2 వీలర్, పెట్రోల్తో నడిచేదో డీజిల్తో నడిచేదో, అలాగే ట్రై వీలర్స్, 4 వీలర్స్ ఇవన్నీ బాగా ఎక్కువైపోయాయి. అంటే అవి పెట్రోలు, డీజిలు ఇలాగ వీటిని యూజ్ చేసుకుని బర్న్ చేయడం ద్వారా అది కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటి కాంపౌండ్స్ని, హైడ్రోకార్బన్స్ని ఎన్విరాన్మెంట్లో రిలీజ్ చేయడం ద్వారా పొల్యూషన్ జరిగిపోతుంది అనమాట. ఆ పొల్యూషన్ యొక్క ఎఫెక్ట్కి ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. అంటే బర్డ్స్, యానిమల్స్, వాటర్ బాడీస్లో ఉండేటటువంటివి. వాటర్ బాడీస్లోకి ఎలాగా అంటే మనకి వాటర్ లోపల నెంబర్ ఆఫ్ షిప్స్ ఉంటాయి. అవి కూడా ఇంతకుముందులాగా మనం తోసుకుంటూ వెళ్ళేటియా, ఇంజన్స్ మీద నడిచేటియే. వాటి యొక్క ఎఫెక్ట్ వల్ల నెంబర్ ఆఫ్ యానిమల్స్ అనేటటువంటివి టెరెస్ట్రియల్ హ్యాబిటేట్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్నాయి. అలాగే మెరైన్ వాటర్ బాడీస్ నుంచి కూడా. అలాగే ప్రిడేటర్ అండ్ పెస్ట్ కంట్రోల్, అంటే ఉంది కదంటే ప్రే ప్రిడేటర్. ప్రిడేటర్ అంటే తినేసేటటువంటిది, అంటే ఎవరైతే తింటున్నారో వాళ్ళు. అంటే మన ఫారెస్ట్లో ఇంక ప్లాంట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి శుభ్రంగా వెజిటేరియన్స్ అందరూ కూడా వాటన్నిటిని శుభ్రంగా తినేస్తే ఏమవుతుంది, దట్ కెన్ లాస్డ్. అలాగే వెజిటేరియన్ హెర్బివోర్స్ని నాన్ వెజిటేరియన్స్ తినేసారనుకోండి, ఉన్నాయి కదా అని శుభ్రంగా వేటాడేసి రోజు తినేస్తూ ఉంటే, అంటే అవసరానికి వాడుకోవడంలో తప్పు లేదు, అవసరం లేకపోయినా వాటిని యూటిలైజ్ చేయడం. అంటే సమ్ యానిమల్ పాపులేషన్స్ హ్యావ్ బీన్ గ్రేట్లీ రెడ్యూస్డ్ ఆర్ ఈవెన్ డెలిబరేట్లీ exterminated because they are regarded as dangerous to humans and our livestock. Every year government, every year as government animal control, the government animal control agents trap, poisons or shoot thousands of, అంటే మనకి నెంబర్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ ఉంటాయి కదా, క్యాట్స్, డాగ్స్, అదర్ వైల్డ్ స్పీసీస్ విచ్ ఆర్ కన్సిడర్డ్ థ్రెట్స్ టు పీపుల్, డొమెస్టిక్ లైవ్ స్టాక్. అంటే మనం కుక్కల్ని, పందుల్ని, మేకల్ని అన్నిటిని పెంచుతూ ఉంటున్నారు జనాలు. అంటే ఏంటి, తిండి పర్పస్ కోసం కొంతమంది పెంచుతూ ఉంటారు. పెంచేసి వాటిని శుభ్రంగా లాగిస్తూ ఉంటారు. అలాగే క్రాప్ ప్లాంట్స్, అంటే అన్ని రకాల క్రాప్ ప్లాంట్స్ని మనం పెంచట్లేదు, కొన్నిటిని మాత్రమే పెంచుతున్నాం. అందువల్ల మిగిలినవి అన్నీ ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కొన్ని కల్టివేషన్ చేసేటప్పుడు మనం ఆ కొన్ని స్పీసీస్ని పెంచేటప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు నెంబర్ ఆఫ్ రైస్ వెరైటీస్ వచ్చినాయి, అందులో ఆ వెరైటీ నుంచి మనకి ఎక్కువ లాభం రావాలని చెప్పేసి వీ కెన్ యూజ్ ద పెస్టిసైడ్స్.
వాటిని మన క్రాప్స్కి వచ్చేటటువంటి వ్యాధుల్ని కంట్రోల్ చేయడం కోసం పెస్టిసైడ్స్ని స్ప్రే చేస్తుంది. ఆ పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ జరిగి అక్కడ ఉండేటటువంటి యానిమల్స్, ఇన్సెక్ట్స్, ఫ్లైస్ ఇలాంటివన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద అంటే మనం ఒకదానికి వేస్తే ఇంకో దానికి కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి కొన్ని అంటే అలాగా పెస్టిసైడ్స్ అనేటటువంటి స్ప్రే చేయడం ద్వారా ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, అక్కడ ఉండేటటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఆ పెస్టిసైడ్స్ యొక్క తాలూకు సంబంధించినటువంటి సమ్ ఆఫ్ అమౌంట్స్ కూడా మనకి మొక్కల్లో ఉండిపోతుంది. వాటిని తీసుకున్నప్పుడు అవి కూడా మన బాడీలో డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఓవర్ గ్రేజింగ్ అనేటటువంటి ప్రాసెస్ చేయడం ద్వారా లేదా మనం యానిమల్స్ని అంటే అక్కడ ఉండేటటువంటి సమ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ని లేకపోతే వేరే అంటే మన పంట మొక్కల మీద దాడి చేస్తున్నాయని వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఈ పెస్టిసైడ్స్ని యూజ్ చేస్తాం. ఆ పెస్టిసైడ్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ, బర్డ్స్ కానీ ఇవన్నీ కూడా చనిపోయేటటువంటి చాయిస్ ఎక్కువగా ఉంది. దీనివల్ల ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇలాగ ఓవర్ గ్రేజింగ్ చేయడం ద్వారా అలాగే పెస్ట్ కంట్రోల్ ప్రక్రియ ద్వారా వీ కెన్ లాస్ ద సమ్ ఆఫ్ స్పీసీస్. ఇలాగ రకరకాలుగా మనం లాస్ అయిపోతున్నాం. అంటే దీస్ ఆర్ ద మేజర్ 8 రీజన్స్ మనం లాస్ అయిపోవడానికి ఈ మేజర్ రీజన్స్ అన్నమాట ఇవి. దిస్ ఈజ్ ద లాస్ ఆఫ్ అంటే కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి టాపిక్ అన్నమాట. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. అంటే లాస్ట్ 3 years నుంచి ఎగ్జామ్లో షూర్గా ఉంటుంది. మరి అందువల్ల మేము ఇంపార్టెంట్ కింద మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి వచ్చిన పేపర్లు 3 సంవత్సరాల్లో కూడా ఈ క్వశ్చన్ ఉంది, అందుకోసమని. దిస్ ఈజ్ ద కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ.